నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తాగు సాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్న సీఎం. నీటి విడుదలపై ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు ఆదేశం. అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం. ఓవర్లోడ్ అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలని ఆదేశం. రాజకీయ పార్టీల విరాళాల్లో ఎలక్టోరల్ బాండ్లదే అగ్రస్థానం. అత్యధికంగా బీజేపీకి 4,340 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ నివేదిక. ప్రారంభమైన యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు చర్యలు. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు. శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు, రాజకీయ ప్రముఖులు. రెండో రోజు పెద్దగట్టు జాతరకు అధిక సంఖ్యలో పోటెత్తిన జనం. స్వామివారికి బోనాలు, యాటలతో భక్తుల మొక్కులు. ట్రంప్, పుతిన్ మధ్య చర్చలకు మార్గం సుగమం. సౌదీ అరేబియా వేదికగా రేపు సమావేశం. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి కృష్ణా జలాలను వినియోగించుకునే విషయంలో పూర్తి అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, సాగునీటి విడుదలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి హైదరాబాద్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష నిర్వహించారు. నిర్ణీత కోటా కంటే అధికంగా నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానమే పరిష్కారమని అన్నారు. టెలిమెట్రీ అమలుకయ్యే ఖర్చులో సగం నిధులను చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకు రావటం లేదని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. టెలిమెట్రీ విధానం అమలుకు అవసరమైన నిధులన్నీ ముందుగా తెలంగాణ ప్రభుత్వమే చెల్లిస్తుందని, వెంటనే అమలు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ మేరకు కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖ రాయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్ణీత వాటా కంటే ఎక్కువ నీటిని ఏపీ తరలించకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా నీటిని తరలించే విషయంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అటు తాగు, సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న 3 నెలలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, వినియోగం గురించి అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థంగా జల వినియోగం జరగాలని సూచించారు. కలెక్టర్లు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను పరిశీలించాలని, పంటలు ఎండిపోకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నాగార్జున సాగర్, ఎస్ఆర్ఎస్పీ నుంచి నీటి విడుదలపై నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వెంటనే సమీక్ష నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కొత్త రేషన్ కార్డులు వెంటనే జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో వెంటనే కొత్త కార్డులు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. పౌర సరఫరాల శాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మళ్లీ దరఖాస్తు చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కొత్త డిజైన్లతో రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించగా అందుకు సంబంధించిన పలు డిజైన్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇసుక రీచ్లను తనిఖీలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను సీఎం మరోసారి ఆదేశించారు. ఓవర్లోడ్, అక్రమ రవాణాపై విజిలెన్స్ దాడులు చేయాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమార్కులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఇసుక అక్రమ రవాణాపై ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలిచ్చారు. ఇసుక బ్లాక్ మార్కెట్ను అరికట్టి పేదలకు ఇసుక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలకు, హైదరాబాద్ పరిసరాల్లో హైడ్రాకు అప్పగించారు. ఇసుక రీచ్ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఇటీవల ఆదేశించారు. ఇసుక స్టాక్ యార్డుల వద్ద కట్టుదిట్టమైన ఫెన్సింగ్తో పాటు ఎంట్రీ, ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలని సూచించారు.
రవాణాకు సంబంధించి రిజిస్టర్డ్ లారీలను ఎంపానల్ చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోందన్న ప్రచారంతో తాజాగా ముఖ్యమంత్రి మరోసారి ఆదేశించారు. రాష్ట్ర గణాంకాలకు సంబంధించి ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ అట్లాస్ పుస్తకాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. రాష్ట్రానికి సంబంధించిన భౌగోళిక స్వరూపం, జనాభా వివరాలు, మౌలిక వసతులు, ఆర్థిక రంగం, విద్య, వైద్యం, వాతావరణం, వ్యవసాయం, పరిశ్రమలు, సామాజిక భద్రతకు సంబంధించిన వివరాలతో డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ ఈ పుస్తకాన్ని రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గ్యారంటీల్లోని మహిళలకు ఉచిత బస్సు రవాణా, 500 రూపాయలకు ఎల్పీజీ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకాల అమలుకు సంబంధించిన వివరాలను కూడా ఇందులో పొందుపరిచారు. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బలహీన వర్గాల సంక్షేమం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కులగణనను పక్కదారి పట్టించేందుకు విపక్షాలు యత్నిస్తున్నాయని, జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకే సర్వే చేపట్టామన్నారు. పెద్దపల్లిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి మద్దతుగా మంత్రి శ్రీధర్ బాబు ప్రచారంలో పాల్గొన్నారు. ఎంతో మంది పేద విద్యార్థులకు సాయం అందించిన నరేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. పట్టభద్రులారా, మీరు అందరూ ఆలోచన చేయండి. రేపు మాకు చేదోడు వాదోడుగా మీకు అందరికీ ఒక విద్యాపరంగా నేను ఉన్నాను అని చెప్పడానికి ముందుకు వస్తున్న నరేందర్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత మనం అందరం చేపడతాం. ఎక్కడ కూడా వెనకాలం ఇప్పుడు కూడా నరేందర్ రెడ్డి చెప్తా ఉన్నాం. చాలా మంది పేద విద్యార్థులకి ఫ్రీగా ఉచితంగా మేం చెప్పగానే లేకుంటే నేరుగా వచ్చిన వెంటనే కూడా విద్యను అందించిన కార్యక్రమం చేపట్టాడు. అది పక్కకు పెట్టి చాలా మంది దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ ప్రయత్నాలు చేసినా, ఎక్కడ ఏం చేసినా ఒక సామాజిక దృక్పథంతో రేపు రాబోయే కాలంలో రాజకీయాల్లో అడుగుపెట్టింది కనుక ఈ రోజు ప్రజలకు సంబంధించిన సమస్యలో నేనున్నానని ధైర్యం చెప్పడానికి నేను వారి తరఫున కూడా చెప్తా ఉన్నా. రేపు ఏ పేద విద్యార్థి అయితే ఈ జిల్లాకు కానీ, ఈ నియోజకవర్గాలకు కానీ, ఈ ప్రాంతంలో ఉంటున్న వారికి ఈ మంచి కళాశాలలో చదువుతాను అని చెప్పిన ఆ పేద విద్యార్థికి అండగా నిలబడే కార్యాచరణ తీసుకుంటాడని నరేందర్ రెడ్డి గారు కూడా మరి మాటిస్తారని మేము భావిస్తా ఉన్నాం. కులగణన అంశాన్ని పక్కదారి పట్టించేందుకే బీజేపీ నేతలు రాహుల్ గాంధీని టార్గెట్ చేసి ఆయన మతంపై చర్చ సృష్టిస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు. రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యల పట్ల సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడుతున్నారని సీతక్క ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా కులగణన చేసి జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు, రిజర్వేషన్లు కల్పించాలన్నదే రాహుల్ గాంధీ అభిమతమని ఆమె అన్నారు. బీజేపీ విద్వేష విధ్వంసాలు కావాలో, కాంగ్రెస్ శాంతి, సమానత్వం, అభివృద్ధి కావాలో ప్రజలు తేల్చుకోవాలని సీతక్క తెలిపారు. అదానీ ఆస్తుల పెంపకం కోసం రాహుల్ గాంధీ పనిచేయడం లేదన్న సీతక్క అట్టడుగు వర్గాల అభ్యున్నతి, అంతరాలు లేని సమాజమే రాహుల్ గాంధీ లక్ష్యమని వెల్లడించారు. 35 సంవత్సరాలైనా కూడా ఇప్పటి వరకు ఎలాంటి పదవులు లేకుండా దేశం కోసం, అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారిని పదే పదే బీజేపీ గ్రామ నాయకత్వం నుంచి మోడీ వరకు టార్గెట్ చేసి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఆయన యొక్క విజన్ ను డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు వ్యక్తిగతంగా కులము, మతము, వర్గం అనేటువంటి తీసుకొచ్చి ఇవాళ మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు 10 సంవత్సరాలుగా మీరు సమాజానికి, సొసైటీకి చేసింది ఏమి లేదు. మీరు ఏదైనా ఉందంటే విద్వేషాలు సృష్టించడం, విభజనలు సృష్టించడం, రాజకీయాలను, పదవులను పొందడం. బీసీ అని చెప్పుకున్నటువంటి మోడీ గారు కులగణన చేపట్టకుండా బీసీలకు అన్యాయం చేస్తుంటే మా సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మోడీ గారు బీసీ అని చెప్పుకుంటాడు, కానీ బీసీ కులగణన చేపట్టడం లేదు. ఆయన పుట్టుకతో బీసీలాగా పుట్టలేదు, వాళ్ళ కులాన్ని బీసీగా చేర్చుకున్నాడని రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే అసలు బీసీ కులగణన నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇవాళ రాహుల్ గాంధీ గారిని, వారి కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ అధిపతి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్ని గులాబీ శ్రేణులు, అభిమానులు పండుగ వాతావరణంలో నిర్వహించారు. తమ అధినేత ఆయురారోగ్యాలతో ఉండాలని ఆలయాల్లో దేవుళ్లను ప్రార్థించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ సహా రక్తదానం చేశారు.
పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ప్రజాకాంక్ష మేరకు కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు వచ్చే 3.5 ఏళ్లు అందరం శ్రమిద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. కేసీఆర్ 71వ పుట్టినరోజు సందర్భంగా 71 కిలోల భారీ కేక్ను కోశారు. మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా రాబోయే 3.5 ఏళ్లు పనిచేద్దామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. అదే ఆయనకు మనమిచ్చే జన్మదిన కానుకని పేర్కొన్నారు. ఇవాళ కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా మనందరం కూడా ఒకటే ప్రతిజ్ఞ తీసుకుందాం. అందరం ఒకటే లక్ష్యంతో రాబోయే 3.5 ఏళ్లు పనిచేద్దాం. మళ్ళీ తిరిగి ఏ కేసీఆర్ గారి వల్లనైతే ఈ తెలంగాణ సాకారమైందో అదే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా అందరం 60 లక్షల మంది గులాబీ దండు ఆయన కుటుంబ సభ్యులందరం కూడా కలిసిమెలిసి గట్టిగా పనిచేద్దాం. ఈ మధ్యలో రేవంత్ రెడ్డి మాట్లాడుతుండు, నేను 2020 మ్యాచ్లు ఆడుతున్నా అంటుండు. వాస్తవంగా నువ్వు 2020 దేనికి ఆడతావు అంటే పైసల కలెక్షన్కి ఆడతావు. అసలు నువ్వు ఆడే మ్యాచ్ అంతా కూడా తొండి, నీదంతా తొండి మ్యాచ్ ఉంటది, తొండి ఎగ్గొట్టే మ్యాచ్. నీ మాటల్లో తొండి, హామీల అమలులో ఎగ్గొట్టేది ఉంటది నీ దగ్గర. కానీ కలెక్షన్ లో మాత్రం 2020 ఆడతావు నువ్వు. ఎందుకంటే నువ్వు ఎన్ని రోజులు ఉంటావో నీకే తెలియదు. ఆగమాగం ఉండవు నువ్వు. దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని 2020 కలెక్షన్ స్టార్ట్ చేసినావు. కానీ కేసీఆర్ అన్ని ఆడతాడు. ఆయన టెస్ట్ మ్యాచ్ అయినా అద్భుతంగా ఆడతాడు, వన్డే అయినా అద్భుతంగా ఆడతాడు, 2020 అయినా ఆడతాడు. ఎప్పుడు ఏదాలనో గదా ఆడతాడు. అవసరమైతే డిఫెన్స్ కొడతాడు, అవసరమైతే 6 కొడతాడు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏ పల్లెల్లో పోయినా ఎక్కడ పోయినా ఏమంటున్నారు? మళ్ళీ కేసీఆరే రావాలి. ఎవరికైనా పిల్లలకు తల్లిదండ్రుల మీద కోపం రావచ్చు, కానీ ఆ ప్రేమ మాత్రం ఎప్పటికీ పోదు. కేసీఆర్ది తెలంగాణ ప్రజల మధ్య ఉన్నది తల్లి పిల్లల బంధం, పేగు బంధం. కేసీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని హైదరాబాద్ నందీనగర్లోని వీరాంజనేయ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాంపల్లి దర్గాలో మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రార్థనలు చేశారు. బీఆర్ఎస్ అధినేత ఆయురారోగ్యాలతో ఉండాలని చిత్తారమ్మ ఆలయంలో కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ రావు అమ్మవారిని ప్రార్థించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పేరిట ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం తక్కళ్లపల్లిలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ జగిత్యాల జిల్లా మెట్పల్లి శివార్లోని శివాలయంలో కేసీఆర్ పేరిట పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల్లోనూ గులాబీ శ్రేణులు పూజలు నిర్వహించారు. లండన్లో బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. హైదరాబాద్ శేర్లింగంపల్లి మజీద్ బండ ప్రభుత్వ పాఠశాలలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. మేడ్చల్ మండలం గౌడవెల్లి సాకేత్ భూసత్వాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో వృక్షార్చన నిర్వహించారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో మొక్కలు పంచిపెట్టారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాలలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. హుస్నాబాద్లో బీఆర్ఎస్ కార్యాలయంలో కేక్ కట్ చేసి అనంతరం మొక్కలు నాటారు. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సికింద్రాబాద్ ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్పీ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో నిరుద్యోగులకు పోటీ పరీక్షల పుస్తకాల పంపిణీ చేశారు. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని 100 పడకల ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ములుగు జిల్లా మల్లంపల్లి మండలం భాగ్య తండాలో కేసీఆర్ 71వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలిలో 40 అడుగుల కేసీఆర్ భారీ కటౌట్ కు పాలతో అభిషేకం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కస్నా తండాలో మిర్చికల్లంలో కేసీఆర్ పుట్టినరోజును రైతులు వినూత్నంగా జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య రైతులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
వివాహ విందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అపురూప వేడుకను కానుకగా ఇచ్చారు పెళ్లివారు. సిద్దిపేట జిల్లా పాములపర్తిలో ఓ వివాహ విందు వేడుక జరిగింది. సతీమణి శోభతో కలిసి కేసీఆర్ అతిథిగా వెళ్లి నవవధూవరులను ఆశీర్వదించారు. కేసీఆర్ పుట్టినరోజు కావడంతో పరిణయ విందు వేదిక వద్దే అప్పటికప్పుడు వేడుకకు ఏర్పాట్లు చేశారు. అతిథుల శుభాకాంక్షల మధ్య కేసీఆర్ దంపతులు ఒకరికొకరు ఉంగరాలు, పూలదండలు మార్చుకున్నారు. పసుపు పంటకు క్వింటాల్కు 17,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏడాది క్రితం 15,000 రూపాయలు పలికిన ధర ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో దళారులు సిండికేట్గా ఏర్పడడంతో పసుపు పంటకు 10,000కు మించి పలకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్, మెట్పల్లి, నిర్మల్, బాల్కొండ, జగిత్యాల రైతులందరూ శాంతియుతంగా చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఈ నెల 21 వరకు కొనసాగుతుందని రైతన్నలు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దక్షిణాసియా దేశాలైనటువంటి కొన్ని దేశాలలో నిజామాబాద్ జిల్లాలో పసుపు పంటనే ఎక్కువగా పండించడం జరుగుతుంది. 2-3 రోజుల నుండి నిజామాబాద్ మార్కెట్ యార్డ్ లో వ్యాపారస్తులు సిండికేట్ గా మారి 10,000, 11,000 ఉన్న ధరను ఇప్పుడు 8-9,000కు తీసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు 17,000 మద్దతు ధర ప్రకటించాలన్నది మా ప్రధాన డిమాండ్. మెదక్ జిల్లా కుమ్మరిగడ్డలో విద్యుదాఘాతంతో ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఒప్పంద ఉద్యోగం చేస్తున్న సంతోష్ స్టాఫ్ నర్సు ఉద్యోగం చేస్తున్న అతని భార్య కలిసి ప్రైవేట్ ల్యాబ్ పెడదామని కొన్న మిషనరీ, ఒక ద్విచక్ర వాహనం, టీవీ, ఫ్రిడ్జ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్లు, నిత్యావసర సరుకులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రమాదంలో సుమారు 20 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో జరిగిన సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కనీ విని ఎరుగని విధంగా పాలేరు ప్రజలు తనను ఆశీర్వదించారని మంత్రి అన్నారు. లంబాడీలను ముందుకు తీసుకురావాలని అనేక సంస్కరణలు చేసింది ఇందిరాగాంధీ అని, అలాగే వారిని ఎస్టీలో చేర్చిన ఘనత ఆమెదే అని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 15 నుంచి వారం రోజుల పాటు సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం 2 కోట్లు కేటాయించిందని ఆయన చెప్పారు. వచ్చే ఫిబ్రవరి నాటికి కూసుమంచిలో బంజారా భవన్ నిర్మించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరకు 2వ రోజు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతరకు భక్తులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. లింగమంతుల స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారికి బోనాలు, యాటలు సమర్పించుకుంటున్నారు. ఓ లింగా అనే నామస్మరణతో గొల్లగట్టు మార్మోగుతోంది. భక్తుల సౌకర్యార్థం అధికారులు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ సిబ్బంది ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలిస్తూ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షిస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ 4,340 కోట్ల రూపాయలను విరాళాలు సహా ఇతర మార్గాల్లో పొందిందని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. 6 జాతీయ పార్టీలు పొందిన నిధుల్లో అవి 74.57% సమానమని తెలిపింది. విరాళాల్లో 2,211 కోట్ల రూపాయలను బీజేపీ ఖర్చు చేసిందని వెల్లడించింది. కాంగ్రెస్ 1,225 కోట్ల రూపాయలను విరాళాలు సహా ఇతర మార్గాల్లో పొందగా
1,025 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఏడీఆర్ తెలిపింది. ఎన్నికల కోసం 619 కోట్లు, పరిపాలన, సాధారణ ఖర్చుల కింద 340 కోట్లు వ్యయం చేసిందని వెల్లడించింది. జాతీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో అధిక భాగం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయని సంస్థ పేర్కొంది. బీజేపీకి 1,685 కోట్లు, కాంగ్రెస్ 828 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ 10.15 కోట్లు బాండ్ల రూపంలో లభించాయని వివరించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలు 4,507 కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో సేకరించాయి. గతేడాది మేలో ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు కొట్టివేసింది. సిపిఎం, కాంగ్రెస్, బీజేపీ ఆడిట్ రిపోర్టులను కేంద్ర ఎన్నికల సంఘానికి 12 నుంచి 66 రోజులు ఆలస్యంగా సమర్పించాయని ఏడీఆర్ తెలిపింది. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన హామీ మేరకు యమునా నది కాలుష్య ప్రక్షాళన పనులు ప్రారంభమయ్యాయి. పక్కా ప్రణాళికతో నదిని శుభ్రపరిచేలా చర్యలు చేపట్టారు. ఈ మేరకు చెత్త తీసే యంత్రాలను రంగంలోకి దిగాయి. వివిధ శాఖల సమన్వయంతో నదీ ప్రక్షాళన పనులు పర్యవేక్షించాలని అధికారులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. శుద్ధి చేయని జలాలను కాల్వలకు వదులుతున్న పారిశ్రామిక యూనిట్లపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య ముఖాముఖి చర్చలకు మార్గం సుగమమవుతోంది. ఈ మేరకు సౌదీ అరేబియా వేదికగా 2 దేశాల ఉన్నతాధికారులు మంగళవారం చర్చలు జరపనున్నారు. అమెరికా, రష్యా ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణ సహా ఉక్రెయిన్ అంశంపై చర్చలు జరుగుతాయని రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా ఉన్నతాధికారులతో చర్చల కోసం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పోస్కోవ్, పుతిన్ ముఖ్య సలహాదారు యూరీ ఉషాకోవ్ సౌదీ అరేబియా వెళ్తున్నారు. మొదటిగా 2 దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పునరుద్ధరణపై చర్చలు జరుగుతాయన్న రష్యా, తర్వాత ఉక్రెయిన్తో యుద్ధానికి ముగింపు పలకడం, పుతిన్ ట్రంప్ సమావేశంపై దృష్టి సారిస్తామని తెలిపింది. మరోవైపు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోతో కూడిన బృందం రష్యా ప్రతినిధులతో చర్చల కోసం సౌదీ అరేబియా వెళ్లింది.